హాయ్ ఫ్రెండ్స్, ఉదయ, అజ్మల్ అమీర్, యోగి బాబు, జాన్విక ప్రధాన పాత్రలు పోషించిన అక్యూజ్డ్ తమిళ సినిమా ఆహాలో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ వేందన్కి కనకు అనే ముద్దాయిని కోర్టుకి హాజరుపరిచే పనిస్తారు. అతన్ని తీసుకెళ్లే రూట్ మారుస్తారు. బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటారు. ఆ సమయంలో సేలం చేరుకోవడానికి వేందన్, కనకు ఎన్ని కష్టాలు పడ్డారు, ఈ దారి మధ్యలో వాళ్ళకి సాయం చేసింది ఎవరు, వాళ్ళని చంపాలనుకున్నది ఎవరు, అలాగే వెండన్, కనకు ప్రేమ కథలు ఏంటి అన్నది ఈ సినిమాలో చూపిస్తారు. అయితే ఈ సినిమా కథ మొత్తం కనకు మీదే ఆధారపడి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ పాత్రని ఉదయ పోషించారు. ఆయన పాత్ర చూడడానికి మరీ ఏజ్డ్గా అనిపిస్తుంది. అతనికి చేసిన గెడ్డం లుక్ కానీ మాస్ లుక్ కోసం ట్రై చేశారు కానీ ఓల్డ్ ఏజ్ లుక్ లా కనిపించింది. హీరోయిన్ పక్కన అతను డాన్సులు వేస్తున్నప్పుడు పెద్ద కూతురుతో డాన్స్ వేసినట్లు అనిపిస్తుంది. కానీ అతను యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. డాన్సులు కూడా బాగానే చేశాడు. ఇక వేండన్ పాత్రలో అజ్మల్ అమీర్ ఓకే అనిపిస్తాడు. ఎప్పుడో రంగం సినిమాలో విలన్గా నటించిన ఈ వ్యక్తి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో ముందుకొచ్చాడు. పర్వాలేదు అనిపించేలా యాక్ట్ చేశాడు. పెద్ద యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేదు. ఆ తర్వాత హీరోయిన్గా నటించిన జాన్విక కలకేరి ఓకే అనిపిస్తుంది. చూడడానికి చాలా నాటు తమిళ అమ్మాయిలా అనిపించి బొద్దుగా ముద్దుగా ఉంటుంది. చాలా బాగా యాక్ట్ చేసింది కూడా. ఆమె ఈ సినిమాకి ప్లస్ పాయింట్. హీరోతో కలిసి డ్యాన్స్ వేస్తున్నప్పుడు తండ్రితో కలిసి డ్యాన్స్ వేసినట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి హీరోయినే ఆంటీలా అనిపిస్తుంది. సైడ్ యాంగిల్స్లో లైట్గా ఎక్స్పోజింగ్ చేసింది. అక్కడక్కడ రొమాన్స్ కూడా బాగా చేసింది. ఇక యోగి బాబు కామెడీ ఓకే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో వచ్చిన యోగి బాబు లార్జ్ ఓనర్గా నాయుడు పాత్రలో ఓకే అనిపిస్తాడు. ఇక విలన్గా చేసిన వాళ్ళు కొత్త మొహాల్లో అనిపిస్తాయి. పర్వాలేదు, ఓకే అనిపిస్తారు. ఈ సినిమా స్టోరీ చూస్తున్న కొద్దీ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుందో అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఓ హంతకుడిని సేలం కోర్టుకు తీసుకెళ్ళడానికి ఇన్ని కష్టాలు పడాలా అన్నంతలాగా మనకి ఎక్కడ ఫీల్ కలగదు. ఎందుకంటే ఎమోషన్ క్యారీ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ కామెడీ సీన్లు, సీరియస్గా వెళ్తున్న ప్రయాణంలో మధ్యలో లాడ్జ్లో దిగి బిర్యానీ వండుతూ పాట, పచ్చిమిరకాయలు వేయండి, ఉల్లిపాయలు వేయండి, ఇలాంటి లిరిక్స్తో చిరాకు పుట్టిస్తుంది. ఫస్ట్లో హీరోయిన్లకు ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఉంటుంది రాజా, బా ఫుల్ తమిళ్ ఓవర్ యాక్షన్లా ఉంటుంది ఆ సాంగ్. కానీ హీరోయిన్ చూస్తూ మనం ఆ సాంగ్ చూసేయచ్చు. ఇక ఈ సినిమాకి మరో చిరాకైన పాయింట్ ఏంటంటే కోర్టుకు చేరిన తర్వాతన్న సినిమా కథ హ్యాపీగా ముగిసిందంటే లేదు. మళ్ళీ హీరో కనకకి హీరోయిన్ భర్తకి మధ్య సన్నివేశాలు బోర్ తెప్పిస్తాయి. అవన్నీ అక్కడ చూసినట్లు అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే ప్యూర్ తమిళ్ ఓవర్ యాక్షన్ మెలో డ్రామా క్లైమాక్స్. అలాంటి క్లైమాక్స్లు ఎందుకు తీస్తారో అర్థం కాదు. అప్పటి వరకు హీరోయిన్ ప్రేమించి కనక కన్నీ నేనే అనే హీరోయిన్ సడన్గా హీరోయిన్ మీద ఒట్టేసి నేను నిజమే చెప్తున్నానన్న నమ్మకుండా అని చెప్తున్నా కూడా నమ్మకుండా కత్తులు తీసుకొని కసకస పొడి చేసుకోవాలి. ఏంటో నాకు అర్థం కాలేదు క్లైమాక్స్. ఇలాంటి మెయిన్ కథని సైడ్ లైన్ చేసి ఉపకథలు ఎక్కువైపోవడం వల్ల ఈ సినిమా చూసేవాళ్ళకి కొంచెం బోర్ కొట్టేసింది. కానీ పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఇందులో కానిస్టేబుల్ ఎలాంటోడంటే లాడ్జ్ ఓనర్ పోలీసులు మంచోళ్ళు కాదని గుర్తించగలిగిన, పోలీసులతో పాటు పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇన్ని సినిమాలు చూసి ఎదిగినా కూడా వాళ్ళు చాలా మంచోళ్ళు అన్నట్టు ఫీల్ అవ్వడం ఎటకారంగా అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో బస్సులో జరిగే ఫైట్ ఓకే అనిపిస్తుంది. దాన్ని సరిగ్గా పిక్చరైజ్ చేయలేదు. ఉన్నంతలో సినిమాలో అదొక్కటే కొంచెం చెప్పుకోదగ్గదు. డైరెక్టర్ ప్రభు శ్రీనివాస్ ఓకే అనిపించేలా తీశాడు. కానీ పర్వాలేదు. హీరో ఉదయకి మేకప్ విషయంలో, అజ్మల్ అమీర్కి యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ విషయంలో కేర్ తీసుకొని ఉంటే బాగుంది. ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. ఓసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?